ఈరోజు మనతో మాట్లాడబోయేటువంటి శ్రేష్టమైనటువంటి సందేశము డేంజర్స్ ఆఫ్ అన్బిలీఫ్. అవిశ్వాసము వలన కలిగేటువంటి ప్రమాదం ఎంత, లేదా అవిశ్వాసము వలన కలిగేటువంటి నష్టము ఎంత అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. మన ఆత్మీయ ప్రయాణంలో మీరు చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి చూసినట్లయితే చాలా రకమైనటువంటి ప్రమాదాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఒక విశ్వాసి జీవితంలో పాపము అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆ పాపము వలన ప్రమాదము తప్పకుండా ఉంటుంది. మరి వాక్యపు జ్ఞానము మరి సరిగ్గా లేకపోతే ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా ప్రమాదము అనేటువంటిది ఉంటుంది. మూడవదిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములు లేకపోతే కూడా ఖచ్చితంగా ప్రమాదము అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి. వాక్యమునకు అవిధేయత చూపించినట్లయితే ఆత్మీయమైనటువంటి ప్రయాణములలో ఖచ్చితంగా ఆ యొక్క ప్రమాదము అనేటువంటిది కాచుకొని ఉంటుందండి. ఇన్ ద సేమ్ వే ఒక వ్యక్తి జీవితంలో అవిశ్వాసము అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి సాతాను పెట్టినటువంటి ఆయుధము. అది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆయుధము కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ వరములలో విశ్వాసము అనేటువంటిది ఒక వరము దేవుని బిడ్డలారా, అవునా? అయితే విశ్వాసము అనేటువంటిది దేవుని యొక్క వరము అయితే ఈ యొక్క అవిశ్వాసము అనేటువంటిది నేను చెప్పగలను సాతాను యొక్క ఆయుధముగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమియోలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకుందాం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమియోలకు రాసినటువంటి పత్రిక లేదా రోమాలో ఉండేటువంటి సంఘముతో ఒక మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు తెలుసా? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. ఇంతకు ఎవరిని గురించి పౌలు రాస్తున్నాడు? ఆ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా స్టడీ చేసినట్లయితే కొన్ని వచనముల ముందే మీరు చూసినట్లయితే అబ్రహామును గురించి ఆ వాక్యంలో రాయబడిందండి. ఇక రోమా 4లో మీరు చూసినట్లయితే అబ్రహామును గురించి దేవుని యొక్క వాక్యంలో మరి చక్కగా మరి వివరించినట్లుగా మనం చూడగలం. అబ్రహాము అంట మృతులను సజీవులుగా చేసే దేవునిగా చూశాడంట, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేటువంటి దేవునిగా చూశాడంట. అంత మాత్రమే కాదు, వయస్సు గతించిన కొలది నిరీక్షణకు ఆధారము అనేటువంటిది లేనప్పుడు కూడా దేవుడు చేస్తాడు అని నమ్మడం ప్రారంభించాడంట. ఇవన్నీ చెబుతూ అబ్రహామును గురించి ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటో తెలుసా? అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూసినట్లయితే మనకేమని కనిపిస్తుందో తెలుసా? ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ దే ఆర్ ఎస్ అండ్ ఆమేన్ ఇన్ క్రైస్ట్. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతి వాగ్దానము క్రీస్తునందు అవి అవును అన్నట్లుగానే ఉంటున్నాయి. అయితే ఎంత భయంకరమైన విషయం అండి! దేవుని వాగ్దానం అంట అవి అవును ఆమేన్ అన్నట్లుగా ఉంటున్నాయి. అయితే ఒక వ్యక్తి జీవితంలో అవిశ్వాసం ఉంటే అంట ఎంత భయంకరం అంట అండి. పౌలు అంటున్నాడు, లేదా అబ్రహాము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి అబ్రహాము సందేహించలేదంట. అబ్రహామును గురించి చెప్పబడిన మాట, అవిశ్వాసము ఒక వ్యక్తి జీవితంలో ఉంటే దేవుని వాగ్దానములను సందేహించడం ప్రారంభిస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుని వాక్యమును అనుమానించడం ప్రారంభిస్తాడు. సచ్ ఎ డేంజర్ ఇన్ అన్బిలీఫ్. ఆ యొక్క అవిశ్వాసములో అంత పెను ప్రమాదము కాచుకొని ఉంది దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. అన్బిలీఫ్ అనేటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చేస్తుందో తెలుసా? అన్బిలీఫ్ keeps you from all that God has planned or desired for you. నీ కొరకు దేవుడు ఏదైతే ప్రణాళికలు చేసి ఉంటాడో, నీ కొరకు దేవుడు ఏదైతే డిజైర్స్ కలిగి ఉంటాడో, లేదా నీ కొరకు దేవుడు ఏదైతే ఎత్తిపెట్టి ఉంటాడో, ఈ అవిశ్వాసము అనేటువంటి సాతాను తెచ్చేటువంటి ఆయుధము లేదా సాతాను వేసేటువంటి ఒక విత్తనం ఏం చేస్తుందో తెలుసా? దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటి నుంచి కూడా దూరము చేయడం ప్రారంభిస్తుంది. సచ్ ఎ డేంజర్ ఇన్ అన్బిలీఫ్. అవిశ్వాసములో అంత భయంకరమైనటువంటి పెను ప్రమాదం ఉంది దేవుని బిడ్డలారా. కొన్ని సందర్భాలలో
అవిశ్వాసమును బట్టి స్వస్థతలు దూరం అవుతాయి. కొన్ని సందర్భాలలో అవిశ్వాసమును బట్టి ఆశీర్వాదాలు దూరం అవుతాయి. కొన్ని సందర్భాలలో అవిశ్వాసమును బట్టి దేవుని యొక్క అద్భుతములకు దూరం అవ్వడం ప్రారంభిస్తారు. దేవుని వాక్యంలో చూసినట్లయితే Psalm 78 and verse 22, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఆసాపు రాస్తున్నటువంటి కీర్తన దేవుని బిడ్డలారా ఏమని రాయబడింది? చక్కటి మాట. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. దేవుని బిడ్డలారా కొద్దిగా ఈ మాటను మనం జాగ్రత్తగా మరి గమనించడం ప్రారంభించాలండి. వారు అంటే ఎవరు దేవుని బిడ్డలారా? ఇక ఆసాపు రాసినటువంటి 78వ కీర్తనలో మీరు చూసినట్లయితే మొదటి వచనంలో మనకేమని కనిపిస్తుందంటే, నా జనులారా అని ఆసాపు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, మా పితరులు రహస్యముగా వాళ్ళు ఏదైతే చెప్పి ఉన్నారో వాటన్నిటిని మీకు తెలియజేస్తుంటున్నాము. దేవుని బిడ్డలారా ఆ పితరులు అంటే ఎవరండి? ఇక ఇశ్రాయేలీయులు. అయితే ఇశ్రాయేలీయులు అంట వారి జీవితమును గురించి ఆసాపు ఆ కీర్తనలో రాశాడు. ఏమని రాశాడో తెలుసా? ఐగుప్తు నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చినటువంటి దేవుని గురించి రాశాడు. అంత మాత్రమే కాదు, ఇక ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినటువంటి దేవుడు అని రాశాడు. అంత మాత్రమే కాదు, ఇక పితరులు చెప్పినటువంటి మాటలు, ఇక ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు చేసినటువంటి సంచలనాత్మకమైన అద్భుతములను గురించి ఇక ఇశ్రాయేలు చెప్పినటువంటి మాటలను మరి రాసినట్లుగా మనం చూడగలము. 40 సంవత్సరములు అరణ్యములో ఇక నీరు లేదా ఇక మన్నాను దేవుడు కురిపించాడు. ఇక పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్నిస్తంభముగా, ఇవన్నీ కూడా వారి పితరులు చెప్పినటువంటి మాటలను ఆసాపు రాస్తాడు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమని రాయబడింది? వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ మిరకల్స్ ఇన్ ద 40 years, 40 సంవత్సరములంట దేవుని బిడ్డలు అనేకమైన అద్భుతములను చూశారంట. బట్ స్టిల్ దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, or they did not believe in God. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి. అంతవరకు ఉంటే బాగుండు కదండి. అయితే ఎక్స్ట్రా ఏం రాయబడింది? ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచకపోయిరి. ఎందుకండి ఆ మాట రాయబడింది అంటే విశ్వాసము, రక్షణ ఈ 2 కలిసి వెళ్తాయి దేవుని బిడ్డలారా. చాలా జాగ్రత్త. నేను తర్వాత భాగంలో మీకు చూపించబోతుంటున్నాను. ఫెయిత్ అండ్ సాల్వేషన్ గోస్ టుగెదర్. విశ్వాసము, రక్షణ అనేటువంటివి ఈ రెండింటిని ఎవరు కూడా సపరేట్ చేయలేరు. మొదటిగా చూసినట్లయితే దేవుని యందు విశ్వాసం లేకపోతే అంట, ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలలో ఈ మాటలు నేను చూస్తున్నానండి. వారి జీవితంలో మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? వారు పొందుకున్న రక్షణ దూరం అవుతుంది. చివరికి వారు దేవుణ్ణి బ్లేమ్ చేయడం ప్రారంభిస్తాడు. దేవుడు మాకు ఏం చేశాడండి? ఈ మాటలు అంటారండి. విశ్వాసము, రక్షణ కలిసి ఉండాలి దేవుని బిడ్డలారా. విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి రక్షణ పొందాడు అని అనుకోవడము అది పొరపాటు. దేవుని వాక్యంలో ఉంది దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం మనం ధ్యానించుకుందాం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఒక స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ స్త్రీ ఎవరంట? రాహాబను వేశ్య. బైబిల్లో చూసినట్లయితే విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య అవిధేయులతో పాటి నశింపకపోయెను. ఆ మాటలు మీరు చూడండి దేవుని బిడ్డలారా. విశ్వాసమును బట్టి రాహాబు అంట అవిధేయులతో పాటి నశింపకపోయెను. ఆ మాట మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే అన్బిలీఫ్ అనేటువంటి మాట, అవిధేయులు అనేటువంటి మాటను అక్కడ ఏమని రాశారో తెలుసా? అన్బిలీఫ్ ఈజ్ డిసొబీడియంట్ అనేటువంటి మాట రాశారు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే ఏమని రాయబడిందంటే హూ డిడ్ నాట్ బిలీవ్ వాస్ డెస్ట్రాయిడ్. అంటే అర్థం ఏంటిదంటే ఎవరైతే నమ్మలేదో వారు నశించిరి. అయితే రాహాబు ఏమో వేశ్య,
విశ్వాసమును బట్టి ఆమె నశింపలేదంట. ఏంటండి, మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, కానీ ఈమె స్టోరీ మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మనకి మాటలు కనిపిస్తాయండి రాహాబును గురించి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ యొక్క ఇద్దరు వేగుల వారు యెహోషువ ఆ యొక్క యెరికో పట్టణంకు ఇద్దరు వేగుల వారిని పంపిస్తాడు. ఆ వేగుల వారు ఆమె ఇంటికి వచ్చినప్పుడు బైబిల్లో చూసినట్లయితే ఆమె భయపడడం ప్రారంభిస్తుంది. ఆమె మాట్లాడినటువంటి మాటలు, యెహోవా మీకు ఈ దేశమును లేదా ఈ పట్టణమును అప్పగిస్తాడు అని నాకు తెలుసు. ఎవరండి? ఐగుప్తీరాలు, లేదా ఒక అన్యురాలు అందమా, లేదా పాపాత్మురాలు అందమా? ఆమె పలుకుతున్న విశ్వాసపు మాటలు మీరు చూడండి దేవుని బిడ్డలారా. ఆ వేశ్య అంటున్నటువంటి మాట, ఇది దేవుడు మీకు ఇస్తాడు అని నేను ఎరుగుదును. ఇంకా మీరు చూసినట్లయితే ఆమెను ఏమని మాట్లాడుతుందో తెలుసా? బైబిల్లో చూసినట్లయితే ఆ యొక్క ఎర్ర సముద్రమును ఆయన 2 పాయలుగా ఏ విధంగా చేశాడో మేము ఎరుగుదుము. ఇంకా మీరు చూసినట్లయితే సిహోను లేదా ఓగు రాజులను మరి దేవుడు, మీ దేవుడు వారిని ఎలా నశింపజేశాడో మేము ఎరుగుదుము. కనుక దేవుడు ఈ పట్టణమును మీకు నిశ్చయముగా అప్పగించబోతుంటున్నాడు. విశ్వాసపు మాటలు ఆమె మాట్లాడుతుంది దేవుని బిడ్డలారా. ఎవరండి? ఒక పాపాత్మురాలు. ఎవరు? ఒక వ్యభిచారమందు జీవిస్తున్నటువంటి స్త్రీ. ఎవరు? ఒక వేశ్య. ఆ వేశ్య అయిన విశ్వాసముతో నమ్ముతుందేమో, కానీ ఈరోజు ఎంతమంది దేవుని బిడ్డలు ప్రేమైన వాళ్ళరా ఎంత దుర్దినమైనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారో తెలుసా? లేదా ఎంత హీనమైనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారో తెలుసా? విశ్వాసమును బట్టి ఆ యొక్క రాహాబను వేశ్య అవిధేయులతో పాటు నశింపలేదు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా. అంటే అర్థం ఏంటిదండి? విశ్వాసము లేకపోతే ఒక వ్యక్తి నశిస్తాడు. సచ్ ఎ డేంజర్ ఇన్ అన్బిలీఫ్. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? రక్షణ ఉంటే చాలండి, రక్షింపబడితే మాకు చాలండి, ఇంకా మాకు ఎక్స్ట్రా ఏమీ వద్దండి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో రాయబడింది దో షీ వాజ్ ఎ సిన్నర్. దాని అర్థము పాపము చేయాలని కాదు. ఆ సమయంలో ఆమె వేశ్యగా ఉండింది, దాని గురించి బైబిల్లో రాశాడు. దో షీ వాజ్ ఎ ప్రాస్టిట్యూట్ ఆర్ హెర్లాట్, ఆమె ఒకవేళ వ్యభిచారంలో ఉన్నప్పటికీ విశ్వాసమును ఆమె నమ్మడం ప్రారంభించింది. ఈరోజు రక్షింపబడిన నీవు విశ్వాసమును నమ్మగలుగుతున్నావా? ఈరోజు రక్షింపబడినటువంటి బిడ్డగా విశ్వాసమును నీవు నమ్మగలుగుతున్నావా? ఆ యొక్క విశ్వాసమును నీవు అంగీకరించగలుగుతున్నావా? ప్రభువా నీకు స్తోత్రము నాయనా. నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. గొంతులో మంట కలిగి తండ్రి, అసిడిటీ వలన వచ్చే మంట, థ్రోట్ ఇన్ఫెక్షన్ తండ్రి, ఈ భాగంలో నొప్పి చేత బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. రైట్ నౌ లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కొంతమందికి ప్రభువా తండ్రి యొక్క అసిడిటీ ఉంటుండగా స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి ప్రభువా తండ్రి, స్వస్థపరచండి నాయన. ఇప్పుడే గ్యాస్ట్రైటిస్ తొలగిపోయి తండ్రి ఒక చల్లగా వాళ్ళు ఫీల్ అగుదురుగాక యేసు నామమందు నీ కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా తండ్రి. కొంతమందికి నాయన ప్రభువా బ్యాక్ పెయిన్ ఉంటుండగా థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ దెమ్ రైట్ నౌ. ఇప్పటికే మీరు వారిని బాగుపరిచినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నీవు నాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. Father, I pray Lord, let their back shall be healed in the name of Jesus. ఇప్పుడే వారి వెన్నెముక బాగుపడును కాక. కిడ్నీస్ దగ్గర ఉన్న నొప్పి, కిడ్నీస్ దగ్గర ఉన్నటువంటి సమస్య, కిడ్నీస్ దగ్గర ఉన్నటువంటి వాపు యేసు నామమందు ఇప్పుడే తొలగిపోవును గాక. లోయర్ అబ్డామిన్ పెయిన్ తొలగించునైనా ప్రభువా. ఎవరైతే HIV, AIDS, క్యాన్సర్, హెపటైటిస్ బి యేసు నామమందు ఆ సమస్య ఇప్పుడే తొలగిపోవును గాక. ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ తొలగించండి ప్రభువా. ప్రతి విధమైన ఆర్థోపెడిక్ మిరకల్స్ మీరు జరిగించండి. ప్రతి విధమైన ఎముకలలో ఉన్నటువంటి నొప్పి, చేతులలో తన వేళ్లలో ఉన్నటువంటి ఎముకలు నొప్పుగా ఉన్నటువంటి బిడ్డలు ఉంటున్నారు, వారిని స్వస్థపరచు ప్రభువా. ఈ సమయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కొరకైన ప్రార్థన నేను చేస్తున్నాను. స్వస్థత శీఘ్రముగా వచ్చును గాక. నీ దీన సేవకునిగా నేను అడుగుతున్నాను. సంతానము లేని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అయినా సంతానం వారికి దయచేయండి. రిమెంబర్ దెమ్ లార్డ్. ఎంత
కాలం నుంచి అయితే సంతానము లేక బాధపడుతున్నారు, ఐ అరెస్ట్ దట్ ప్రాబ్లం. I command that curse to be broken into pieces. I command the spirit of barrenness, let it leave their bodies and families in the name of Jesus. విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి నాయన. నీ ప్రతి విధమైనటువంటి మేలులను, ఆశ్చర్యమైన క్రియలను మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ప్రభు యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.